మా మదిలో నా కలకాలం ఉంటారో గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో మరచిపోము నిన్ను మదిలో నా ఎప్పుడు గొంతులో కొర ప్రాణం ఉన్నంత వరకు గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో పేరు తెచ్చిన తల్లి పేరు పెట్టిన తండ్రి పలక పలక మెచ్చి చేయి వట్టి నడిపించి చెంతకే తెచ్చినారు మీరే దిక్కని నమ్మి మీ ఒడిలో పెట్టి చింతగా ఉండినారు కొట్టిన తిట్టిన కోపగించిన కళ్ళల్లో వెలుగుచ్చి కడుపులో తేలుంచు గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాను ఓ ఆచార్య మా మదిలోన కలకాలం ఉంటారో గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలోన కలకాలం ఉంటారో కొట్టిన తిట్టిన కోపగించిన మా మేలును కోరే మా దేవుడు మీరు గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలోన కలకాలం ఉంటారో గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలోన కలకాలం ఉంటారో మరచిపోము మదిలోన ఎప్పుడు గొంతులో కొర ప్రాణం ఉన్నంత వరకు గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలోన కలకాలం ఉంటారో గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటాము ఓ ఆచార్య మా మదిలోన కలకాలం ఉంటారో మా మదిలోన కలకాలం ఉంటారో మా మదిలోన కలకాలం ఉంటారో ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ చేతులు అలానే పెట్టండి నెమ్మది కలదరండి గురువులకు ఎప్పుడైనా నమస్కరించుకోవాలని ఆల్రెడీ నేను చెప్తున్నాను క్లాస్లో ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం చెప్తాను కానీ మన అమ్మ నాన్న కంటే కూడా గురువు గొప్పలే కదా జ్ఞానం అందించేవాళ్ళు కాబట్టి అలాంటి గురువులకు రోజు ఒక్కసారి పాదవందనం చేసుకోవడమా ఆ జ్ఞానవంతం మనకు వస్తుంది వాళ్ళ దీవెనల వల్ల ఎంత ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది మన అమ్మకి నాన్న నమస్కారం పెట్టుకోదా పెట్టుకోద్దా అమ్మకి ఇలా పెట్టాలి నమస్కారం ఇలా పెట్టాలి ఇలా పెట్టాలా ఇది కూడా సరిపోదాం ఎలా పెట్టాలి పాదవందనం చేసుకోవాలి రైట్ ఒకసారి నమస్కారం పెట్టుకోండి అమ్మని తెలుసుకోండి నాన్నని తెలుసుకోండి క్లోజ్ యూర్ ఐస్ కళ్ళు తెరిస్తే నేను కనపడుతున్నాను లాభం లేదు కళ్ళు మూసుకోండి మీ అమ్మాయి కనపడతారు నానే కనపడతారు బాయ్ ప్లీజ్ క్లోజ్ యూర్ ఐస్ ఎవరు ఇక్కడ తిరగొద్దామా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి కూర్చొని నమస్కారం పెట్టుకోండి మీ అమ్మని తెలుసుకోండి కొందరు పేరెంట్స్ ఇక్కడ వచ్చి ఉంటారు కొందరు పేరెంట్స్ రాని వాళ్ళు కూడా గమనించుకోండి మనసులో అమ్మను నాన్నను మనసారా తెలుసుకుందాం వాళ్ళకి ఇక్కడ నుండే నమస్కరించుకుందాం కళ్ళు మూసుకొని ఉంటారు ఎప్పుడు కళ్ళు తిరుగుతారు నేను చెప్పాను కళ్ళు తిరుగుతారు అమ్మ మెచ్చిన చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు అమ్మ చూపిన ప్రేమలందుకొన్నను చాలు సర్వత్ర విజయంబు సలిపినట్లు అమ్మ పాదములొత్తి అనగి మొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు అమ్మ మాట్లాడు దేవతంతరయవలయు గణము గను సేవ చేసిన కలుగు ముక్తి గరవించర శిశురగల్ల ధామ ధీర రఘురామ వరద గంభీర రామ అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్ములు చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా అమ్మ నాన్నకు మొక్కరా
చేతులు నెమ్మది కళ్ళు తెరవండి. ప్రపంచంలో తల్లి తండ్రిని ఇష్టాలు లేరు నాన్న. ఎందుకంటే ఆ కనపడని భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ కనిపించే ప్రత్యక్ష దేవుడు ఎవరు చెప్పండి? నువ్వు గుడికి వెళ్ళి నమస్కారం పెట్టి చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొడతానని మొక్కి ఆ మొక్కు నువ్వు చెల్లించాలంటే ఆయన చెల్లించాడు. ఎవరు చెల్లిస్తారు మనకి ఇక్కడ? అమ్మా నాన్న కదా. మరి ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా అమ్మా నాన్న దండం పెడుతున్నావా? కొందరు పెట్టంటే కొందరు పిల్లలైతే అమ్మ మాట విన్నారు. ఎవరన్నా మాట్లాడేది? ఏమ్మా నీ అన్న అక్కడ కూర్చోవాలి మీరు ఎవరు